పాడు జీవితమో యౌవనమ్ముడు. అమ్మా సీతమ్మా, ఎక్కడి నుంచమ్మా? మార్కెట్ నుంచా? అవునన్నయ్య, నువ్వేంటి అలాగున్నావు పాపం? ఏం చెప్పమంటావమ్మా, నాకు ఎస్ఐ ప్రమోషన్ వస్తే గానీ మా ఆవిడ కాపురానికి రానుంది. ఏదైనా కేసు పట్టుకుంటే గానీ ఎస్ఐ ప్రమోషన్ రాదు. పట్టుకో ఒక కేసు పట్టుకుంటే రివర్స్ అయింది. కనీసం ఆ జర్నలిస్ట్ భార్య జానకమ్మని దొరుకుతుందేమో అని ఎదుగుతున్నానమ్మా. ఆవిడ ఎక్కడుందో ఏమో. జానకి, ఏ జానకి. జానక జానక వెళ్ళిపోమ్మా, నేను జానకని చూసుకుంటాను. వెళ్ళిపో. జానకి ఎక్కడా? అదిగో అక్కడ ఉంది. కప్పులు కడగమంటే పేపర్ చదువుతుంది. ఎంతైనా జర్నలిస్ట్ భార్య కదా. జర్నలిస్ట్ భార్య? అవును బాబు. బాబు జానకి, ఎన్నాళ్ళకి కనిపించావమ్మా. నువ్వు జర్నలిస్ట్ భార్య జానకివేనా? అవునండి. అయ్యో, అశోకవనంలో సీతలో ఎన్ని కష్టాలు పడుతున్నావమ్మా. నువ్వు తప్పుకోమ్మా, నేను కడుగుతాను. నువ్వు తప్పుకో, నేను కడుగుతాను కదా. ఎలాంటి దాన్ని ఎలా అయిపోయావమ్మా, నేను కడుగుతాను. గవర్రాజు, ఏమిటా ఇది? ఆ అమ్మాయితో ఏమిటా నీ గుసగుసలు? పోలీసులు అన్న తర్వాత 190 సీక్రెట్లు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ నీకు చెప్పాలా? ఏందో నీ సీక్రెట్లు నా బొంద. రే, భార్యని ఇంట్లోంచి తురివేసి చిచ్చి తడినేసి అడ్డమైన వాళ్ళకి కప్పులు అడుగుతావా? ఏంటా నువ్వు మాట్లాడేది మావా? ఈవిడ అడ్డమైన ఆవిడ. కప్పులే కాదురా, అవసరమైతే ఆవిడ కాళ్ళు కూడా కడుగుతా. ఆవిడెవరనుకున్నావు? నా జీవితంలో దీపం పెట్టిపోయే దేవత. దుర్మార్గుడా, కట్టుకున్న భార్య దయ్యమును అడ్డమైన వాళ్ళందరూ దేవతలు రా నీకు. రేయ్, మంచోడు కదా అని చెప్పని నా అన్న కొడుకునిచ్చి చిచ్చి అన్న కూతురు నుంచి పెళ్లి చేస్తే ఇదా నువ్వు చేసిన నిర్వాకం. రేయ్, నీ అంతు తేల్చకపోతే నా పేరు రామేశ్వరే, చిచ్చి కామేశ్వరే కాదు. నువ్వు చేసేది పిలక కోరా. అమ్మా, సరిగ్గా 6 నెలల క్రితం మీ ఆయన ఎవరు హత్య చేశారు కదా? అవునండి. మీ ఆయన చెప్పింది పెద్దన్న ప్రదర్శే కదా? కాదండి. అయితే మరెవరు? బూతులు రాసి తమ పరువు తీస్తున్నాడని జర్నలిస్టులు చంపేశారు. మీ ఆయన కాంతారావు కాదా? కాదండి, రామారావు. అయ్యో, ఒరే గవర్రాజు, నీ జీవితంలో నువ్వు హంతకుల్లే కాదురా, చిన్న ఉడతలు కూడా పట్టుకోలేవురా. ఈ దారెటు పోతుందో ఎవరికి తెలియక. రేఖ, ఎప్పుడొచ్చావు? ఇన్నాళ్ళకి నా మీద ప్రేమ కలిగిందా? నన్ను ముట్టుకోవద్దు. ఏ, నేను మీతో కాపురం చేయడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చావు? మీ మీద కాపలా కాయడానికి వచ్చాను. నన్ను కాపలా కాయడానికి వచ్చావా? అవును, కాపలాకే. మీరు అడ్డమైన ఆడవాళ్ళకి కప్పులు కడగటాలు చెప్పులు తుడటాలు చేస్తున్నారటగా, అందుకు. ఎవరే మాట చెప్పింది? వాడిని నా ఎదురుగా తీసుకురా, పొట్ట మీద కాలేసి తొక్కుతా. నేనేరా బచ్చా? ఒరే నువ్వా? అవును, అమ్మాయిని నేనే దగ్గర తీసుకొచ్చా. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అమ్మాయి ఉంటానికి ఇల్లు అద్దెకి తీసుకున్నారు. చాలా బాగుంది, అన్ని సెపరేట్ గా ఉన్నాయి. అద్దె 2200 చెప్పాడు. బేరవాడి 200 తగ్గించా. నీకు భారం కాకూడదు. నాకు భారం ఏంటి? అద్దె కట్టేది నువ్వేగా. నేను ఎందుకు కడతాను అద్దె? అమ్మాయి ఉన్న ఇంటికి అద్దె నేనెందుకు కడతాను అంటే, నేను కడతానంటే నువ్వే కడతావు. నాయనా, నీకు 2 నెలలు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఎస్ఐ ప్రమోషన్ తెప్పించుకోవాలి. కాకుండా చెప్పులు తులవటాలు, కప్పులు కడగటాలు ఇలాంటివి చేశావనుకో, నీ బతుకు బస్ స్టాండే. అప్పటికి మానుకోకపోతే విడాకులు, లాయర్ నోటీసు. ఆ విషయంలో సిద్ధాస్తుంది కదా, జాగ్రత్త. అమ్మాయి పద. పిల్లాన్ని ఎదురుగా పెట్టుకొని కాపురం చేయొద్దంటావురా? నిన్ను చంపుతారా? నిన్ను తొక్కుతారా? నిన్ను తొక్కుతా. నీ అమ్మ కడుపు ఆడ. నేను అద్దెక్కడి నుంచి తెచ్చి కడతాను ఇప్పుడు. అయ్యో.